తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంటికి వెళ్తున్నారు. హైదరాబాద్ వచ్చిన సత్య నాదెళ్లను మర్యాదపూర్వకంగా కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ లో సత్య నాదెళ్ల నివాసం ఉంది. ఇక హైదరాబాద్ బేగంపేట హెచ్పిఎస్ లో చదువుకున్నారు సత్యనాదెళ్ల. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సత్యనాదెళ్లను కలిసి తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి పెట్టుబడులపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లను మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఆయన హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో, హైదరాబాద్తో ఆయనకున్నటువంటి అనుబంధం నేపథ్యంలో ఆయనతో భేటీ అయ్యి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు సంబంధించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మైక్రోసాఫ్ట్ దిగ్గజం సిఇఓ సత్య నాదెళ్ల తెలుగువాడు. ఆయన ఈ రోజు ఇంత స్థితి కావడానికి కారణం తెలుగువాడు కావడం. ఈ రోజు ప్రపంచాన్ని మైక్రోసాఫ్ట్ రంగంలో ఈ స్థాయికి తీసుకురావడానికి కారణం తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ పెరిగిన వాతావరణం, ఇవన్నీ ఆయనకు తోడయ్యని కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. కనుక ఆ గతంలో ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు కూడా సత్య నాదెళ్లను చాలా సార్లు కట్టసిగా కలిసినటువంటి సందర్భం. ముఖ్యమంత్రులు కూడా ఆయన కూడా పలు సందర్భాల్లో కలిసినారు. అయితే కట్టసిలో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్తున్నారని కూడా సమాచారం ఉంది. వాస్తవానికి ఏడాదికి 1-2 సార్లు వస్తుంటారు హైదరాబాద్ కు. వచ్చిన సందర్భంలో అప్పుడు విఐపీలు కలుస్తున్న సందర్భం. అయితే ఈసారి రేవంత్ రెడ్డి మొదటిసారి ఆయన ఇక్కడ కలుస్తున్నటువంటి సందర్భం ఉంది. ఆయన హైదరాబాద్ లో బేగంపేట హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గతంలో సత్య నాదెళ్ల చదువుకోవడం, అదేవిధంగా తెలుగువాడు కావడం, ముఖ్యంగా హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కానీ అదేవిధంగా మొత్తం ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక రూపురేఖల్ని మార్చే విధంగా హైదరాబాద్ కు ఆయన సూచనలు సలహాలు తీసుకునే విధంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆయన భేటీకి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం సత్య నాదెళ్ల తెలుగువాడు. అందులో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మైక్రోసాఫ్ట్ లో కొత్త క్లౌడ్ సృష్టించడం కానీ, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటితో మొత్తం దిశనే మార్చినటువంటి సందర్భం ఉంది మైక్రోసాఫ్ట్ లో. అట్లాంటి ఆయన ఆలోచనలు ఈ రోజు మైక్రోసాఫ్ట్ లో లక్షలాది మంది ఎంప్లాయీస్ ఈ రోజు ఉన్నారన్నా, లేదా ఆయన ఈ స్థాయికి వెళ్ళడానికి కారణమైన ఆయన మేధస్కే ప్రధానమైనటువంటి కారణంగా మనం చూడవచ్చు. అందుకే ఆయనకు అన్ని పద్మ అవార్డులు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఆయనను రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. వెళ్ళి ఆయనని కట్టసిగా కలిసి రాష్ట్రంలో ముఖ్యంగా ఐటీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, పెట్టుబడులు ఏ రకంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా అమెరికా కావచ్చు, లేదంటే వివిధ రకాలుగా ఏ రకంగా అవకాశాలు ఉన్నాయని చెప్పే పరిస్థితి మీద ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయన మేధస్సుని కావచ్చు, ఆయన ఆలోచనని ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సత్య నాదెళ్ల టెక్నాలజీలో ప్రపంచాన్ని మార్చేసినటువంటి అరుదైన సంస్థల్లో మైక్రోసాఫ్ట్ అనేది ఒకటి. దానికి సిఇఓగా ఆయన ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ స్థాయిలో ఈ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో ఆనాడు చంద్రబాబు గాని అంతకంటే ముందున్న వాళ్ళు ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హయాంలో మైక్రోసాఫ్ట్ కానీ, లేదంటే ఇక్కడ ఐటీని మొత్తం యువతకు అవకాశం కల్పించే విషయంలో కానీ, ఎందుకంటే మనం చూస్తున్నాం రోజు రోజుకు ప్రతి ఇయర్ కూడా వేలాది మంది బీటెక్ పిల్లలు కానీ, ఎంటెక్ చదువుకున్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళకు ఉపాధి కల్పించడంలో కానీ, అదేవిధంగా వాళ్ళని మెలకువలు చేయించడంలో కానీ కొంత వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. కనుక సత్య నాదెళ్ల సూచనలు కానీ, ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, మైక్రోసాఫ్ట్ ని మరింతగా ఇక్కడ తీర్చిదిద్దడంలో కానీ ఖచ్చితంగా ఆయన సూచనలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అందుకనే ఆయన సూచనలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేయాలని ఇప్పటికే వివిధ దేశాలు రేవంత్ రెడ్డి తిరిగి వచ్చారు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులకు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కూడా ఒక సంస్థ ఏర్పాటు చేయబోతున్నారు. కనుక దానికి కూడా ఆయన సూచనలు సలహాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం తర్వాత ఆయన కలిసి చాలా అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం వచ్చిన తర్వాత మనకు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పెట్టుబడుల విస్తరణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కూడా సాఫ్ట్వేర్ ని విస్తరించే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ ఎంతవరకు జరిగే అవకాశం ఉందనుకోవాలి?
ఖచ్చితంగా, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు. అందుకంటే బిల్ గేట్స్ కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత మైక్రోసాఫ్ట్ కి ఆయన కొత్త పుంతలు దొక్కించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ రోజు ఆయన CEO బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు కొన్నేళ్లుగా దశ దిశను మార్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా రకాల మార్పులు సాఫ్ట్వేర్ లో జరిగినటువంటి మార్పులు కూడా బాగా నిశ్చితంగా ఆయన పరిశీలించారు. కాబట్టి ఖచ్చితంగా కేవలం హైదరాబాద్ కి మాత్రమే సాఫ్ట్వేర్ ని అని మైక్రోసాఫ్ట్ ని పరిమితం చేస్తూ జిల్లాల వారీగా ముఖ్యంగా వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఖమ్మం కావచ్చు, నలుమూలల తెలంగాణలో ఖచ్చితంగా ఐటీని డెవలప్ చేయడం, చాలా మంది నిరుద్యోగులు పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్లకు ఖచ్చితంగా ఈ ఐటీలో జాబులకు వచ్చే విధంగా కానీ ఖచ్చితంగా సూచనలు సలహాలు తీసుకునే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించవచ్చు అన్నటువంటి అంశంలో ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సత్యనారాయణ చాలా విలువైనటువంటి సూచనలు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం సత్యనారాయణ కొంత మైక్రోసాఫ్ట్ లో కొంత ఆయన 25 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఈ రోజు ఆ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందు అపార అవకాశాలు ఉంటాయని చెప్పేసి నమ్మకంతో ఆయన ఆ రోజు జాయిన్ కావడం, దాని తర్వాత ఎంతో మందికి అవకాశాలు కల్పించడం, ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఖచ్చితంగా తెలుగువాడు కావడం వల్ల ఆయన భారతీయులకు గర్వకారమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో మరింతగా విస్తరించే విధంగా మైక్రోసాఫ్ట్ ని కానీ ఐటీని ముందు తీసుకెళ్లే విధంగా జిల్లాలకు విస్తరించే విధంగా ఆయన సూచనలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అది బ్యాంకింగ్ సెక్టార్ లో కానీ వివిధ సెక్టార్ లో కానీ ఖచ్చితంగా ఐటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. కనుక ఖచ్చితంగా రోజు రోజు మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఖచ్చితంగా ఆయన సూచనలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.